మన మీద ఈ లోకంలో కొన్నిసార్లు మనల్ని తక్కువగా అంచనా వేస్తారు. మనల్ని కత్తిపోటు వంటి మాటలతో మనల్ని బాధిస్తారు. లేని వార్తలు మన మీద పుట్టిస్తారు. కొన్నిసార్లు చెడ్డ మాటలతో తిడతారు. మన మిత్రులుగా భావించిన వారి శత్రువులుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. మనకున్న దర్శనాన్ని అర్థం చేసుకోరు. కుటుంబంలోనూ పడే ప్రయాసం గుర్తింపు రాదు. అయితే కొన్నిసార్లు నీ మీద అబద్ధ సాక్ష్యం కూడా పలుకుతారు. అవును, నేను చూసిన ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి, నాకు తెలుసు అని అబద్ధ సాక్ష్యం పలికి నీ పేరు జడగొడతారు. నీకు ఇబ్బందులు కలుగజేస్తారు. అది కుటుంబంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, సేవా జీవితంలో కానీ ఇలాంటివి మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది మానవ సహజం. ఇది లోకపోకడ. ఎవరైనా గొప్ప కార్యాలు చేస్తే వారి మీద కత్తులు నూరుతూ ఉంటారు. అసూయతో నింపబడతారు. ద్వేషభావాలు వ్యక్తం చేస్తారు. మనల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు. దే ట్రై టు ఇన్సల్ట్ అస్. అంటే ఇలాంటివన్నీ సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు. ప్రభు కొరకు ఇంకా ప్రకాశించాలి అని తీవ్రత తపన గలవారు ఇంకెక్కువ ఎదుర్కొంటారు. వీటన్నిటిని చూచి నీవెప్పుడు కూడా నీరసించిపోవద్దు, నిరాశ రాకూడదు, నిస్పృహలు రాకూడదు. పైగా నీవు బలంపై బలం పుంజుకోవాలి.